హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టైనీ టెర్రస్ గార్డెన్. సో ఈరోజు మా గార్డెన్ ఇలా ఉంది, చూద్దాం. ఇప్పుడు కంపోస్ట్ వాటర్ ఇస్తా, చూడండి. డైలీ కంపోస్ట్ వాటర్ ఇది డైలీ చేసి ఇప్పుడు అన్నిటికీ ఇస్తా, మీకు చూపిస్తా. ఈరోజు నేను డైల్యూట్ చేసుకున్నాను వాటర్లో. ఇది నా కిచెన్ వేస్ట్ అనమాట. సో దీన్ని మనం ఇప్పుడు చెట్లకు కొంచెం కొంచెం ఇచ్చుకోవాలి. ఇలా అన్నిటికీ ఇచ్చేసా, దీనికి మర్చిపోయాను. సో సరే, ఈ చెట్టుకి ఎక్కడో చూపిస్తున్నా. సో ఇలా డైల్యూట్ చేసుకుంది చెట్లోకి ఇచ్చేయాలి. నేనైతే మార్నింగే ఇస్తున్నాను, ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుంది, రాదని ఏం లేదు. సో ఇక్కడ నాతో పాటు వేరే వాళ్ళు కూడా ఉంటారు రెంటర్స్కి. సో వాళ్ళకి స్మెల్ వస్తుందని నేను వాళ్ళు లేనప్పుడే ఇస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇది నాకు వీడ్ అనిపిస్తుంది. సో ఇది గార్డెన్లో వస్తే తీసేస్తా. బట్ ఇది ఏం మొక్కనో నాకు చెప్పండి, నాకు అస్సలు నచ్చదు ఇది. ఫస్ట్ ఇది కూడా తీసేస్తుండే, తర్వాత తెలిసింది ఇది గంగవేలి కూర అని. ఇది కూడా ఏదైనా హెల్తీది అయితే చెప్పండి, వీడైనా చెప్పండి, సో ఐ కెన్ రిమూవ్ ఈజీలీ. సో మోస్ట్లీ కిచెన్ వేస్టే కాబట్టి ఏమంత పవర్ ఎక్కువని ఏమనిపించదు నాకు. సో నార్మల్గానే, అంటే ఎక్కువ చెట్లు చచ్చిపోయేంత హీట్ వస్తుంది అనుకోను నేను. ఇక్కడ చూడండి, ఇందులో పిక్కలు ఉండే, ఆ పిక్కలు పాడైందని వేసా, అందుకే అంత ఆయిల్. బట్ ఆయిల్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఐ థింక్ ఆయిల్ మనుషులు ఏవో వేస్తాం కదా. సో చూడండి, ఇప్పుడు దీంట్లో పిక్కలు వేసా కదా, దీన్ని ఇలా స్ప్రింకిల్ చేసుకుని చెప్పాను కదా, చీమలని చూడండి ఫ్రెండ్స్. అప్పుడే రప్పని ఎక్కింది చీమ, ఇంత ఉంది. చీమలు మొత్తం ఇలా ఉన్నాయి. సో ఇది కంపోస్ట్, బట్ నేను స్ప్రింకిల్ చూడండి. వదిలేసినాక కూడా ఈ చెట్టు రప్పమని వచ్చేస్తుంది. ఇక్కడ ఉంది చూడండి, ఇదే ఆయిల్ వేసా కదా, జారిపోతుంది. చూడండి చీమలు చాలా ఉన్నాయి అసలు. సో ఇలా వేస్తే ఇలా చీమలు. సో ఇంకొంచెం చల్లుదాం. ఓన్లీ దీనికే ఉన్నాయి, ఎగురుతున్నాయో ఏంటో అర్థం అవ్వట్లేదు. చూద్దాం రేపు, ఎందుకంటే చీమలు పోవాలంటే మనము ఇది కంపోస్ట్ చూడండి ఫ్రెష్గా ఇప్పుడే వేసుకున్నాను.